డ్రోన్ టెక్నాలజీపై సోమవారం స్థానిక డిగ్రీ కాలేజీలో జరిగిన అవగాహన కార్యక్రమంలో దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, దర్శి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ ఏవి కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్, ఐటీ విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ బాబు యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించాలన్న సంకల్పంతో సాంకేతికత వైపు యువతను నడిపించే దిశగా డ్రోన్ల అవసరాన్ని ప్రజల్లో అవగాహన కలిగించి రైతులకు డ్రోన్ల ద్వారా సేద్యం అందించే విధంగా అందుకు సంబంధించిన యువతను టెక్నీషియన్లుగా తయారు చేసే ఉపాధి పొందే దిశగా ఇలాంటి మంచి కార్యక్రమాలను మన ప్రభుత్వం రూపొందిస్తుందని ఆమె వివరించారు. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో అన్ని రంగాలు దివాలాలు తీశాయని, రాష్ట్ర ఖజానాకు గండిపడిందని, తిరిగి ఆంధ్ర రాష్ట్రంలో పాలనను గాలిలో పెట్టేందుకు అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా మన ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఆమె వివరించారు. మన అధినేతలను స్ఫూర్తిగా తీసుకుని దర్శి ప్రాంతంలో అభివృద్ధి సంక్షేమాన్ని ప్రతి గడపకు చేర్చే దిశగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా నా ప్రయాణం సాగుతుందని ఆమె వివరించారు. 18 నెలల కూటమి పాలనలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లి దర్శి ప్రాంతాన్ని అభివృద్ధి ప్రాంతంగా తీర్చిదిద్దుకోగలుగుతున్నామన్నారు. మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్న డిగ్రీ కళాశాలలో పక్కా భవనాలు నిర్మించేందుకు నా కృషి కొనసాగుతుందని, త్వరలో గౌరవ మంత్రి వర్యులు ఐటీ విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ బాబుని కలిసి భవనాల నిర్మాణాన్ని త్వరలో చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె వివరించారు. వెనుకబడిన దర్శి ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధిని తీసుకువచ్చి యువతకు ఉపాధి అవకాశాలు పెంచి వలసలు లేని ప్రాంతంగా తీర్చిదిద్ది అభివృద్ధి ప్రాంతంగా మార్చాలన్న సంకల్పంతో నిరంతరం కృషి చేస్తున్నట్లు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వివరించారు. ఈ కార్యక్రమంలో దర్శి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఉపాధ్యాయులు, కాలేజీ విద్యార్థులు, దర్శి ఏఎంసీ చైర్మన్ దానం నాగవేణి సుబ్బారావు, దర్శి మండల టీడీపీ అధ్యక్షులు మారేల వెంకటేశ్వర్లు, దర్శి టౌన్ టీడీపీ అధ్యక్షులు చిన్న, వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. వెనక్కి